నారాయణఖేడ్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 క్వింటాల రేషన్ బియ్యంను పట్టుకుని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. నారాయణఖేడ్ పట్టణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమ నిల్వలు బయటపడడంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం, విక్రయించడం నేరమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బండ్లు కూడా సీజ్ చేయాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.